కాదంబరి జత్వానీ కేసులో కాదంబరి జత్వానీనే అతిపెద్ద బ్లాక్ మెయిలర్ అని చెప్పి సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇదే కాదంబరి కేసులో ఇదే సిఐడి కాదంబరిని అడ్డంగా పెట్టుకుని ముగ్గురు పోలీస్ అధికారులపై 2 ఏళ్లుగా సస్పెన్షన్ వేసింది. ఇప్పుడు ఆ పోలీస్ అధికారులకు ఏం సమాధానం చెప్తుంది? ఆ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల కెరీర్ పరిస్థితి ఏంటి? రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఎలా చూడాలి ఈ కాదంబరి జత్వానీ కేసు? ఈ కేసుకు సంబంధించే ముగ్గురు పోలీస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, కాంతిరాణా టాటా కానీ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు 2 ఏళ్ల నుంచి. అటువంటి అదే కేసుకు సంబంధించి అదే సిఐడి ఇప్పుడు అదే అప్పట్లో బాధితురాలుగా చెప్పబడినటువంటి కాదంబరి జత్వానీని ఇప్పుడు అక్యూజ్డ్ గా చెప్తున్నటువంటి పరిస్థితి, ఎలా చూడాలి పరిణామాన్ని? అతి సర్వత్ర వర్జయేత్ అంటారు సార్. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేయటానికి ఎంతకైనా దిగజారిపోతాం మేం అని గనక చెప్తే ప్రజలే కాదు సార్, పైన భగవంతుడు కూడా ఊరుకోడు. అది కర్మ రూపంలో తిరిగి చేస్తాడు అనేది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానంపై భగవంతుడిచ్చినటువంటి టిట్ ఫర్ టాట్ ఈ రోజు మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తోంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సజ్జన్ జిందాల్ గారిని కూడా మరి ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా, ఎందుకంటే ప్రతిదీ కూడా ఓపెన్ గా చేయడం, ప్రతిదీ కొంతమంది, ఎందుకంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు కొంత ఏది కూడా వాళ్ళ ఇష్యూస్ ఏవి బయటికి రావడానికి గాని మరి పరువు పోకూడదు అనేటటువంటి ఒక జాగ్రత్తగా, ఎవరికైనా పరువు అనేది ఒక చాలా సెన్సిబుల్ ఇష్యూ సార్. ఎవరికైనా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పూర్వాపరాలన్నీ తెలుసుకునే యాజ్ పర్ లా, యాజ్ పర్ నార్మ్స్, మరి అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర కూడా ఇన్ఫార్మ్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా, అక్కడ కోర్టులో కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా యాజ్ పర్ లా మాత్రమే జరిగినాయి. ఎక్కడా కూడా అన్యాయంగా, అక్రమంగా ఎక్కడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. దానికి అక్రమ అరెస్టులు అని పేర్లు పెడుతూ అసలు ఇక పచ్చ మీడియాలో ఇక టీవీ5 మూర్తి గాని, అసలు ఏబిఎన్ వెంకటకృష్ణ గాని అబ్బబ్బబ్బబ్బబ్బ అసలు నిజంగా ఒక ఆడపిల్లకి ఒక అసలు సినీ స్టార్ అయినటువంటి అమ్మాయి అది ఇది అసలు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయికి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అగౌరవమా, ఇంత అవమానమా అని చెప్పని అసలు ఒక రకం షోయింగ్, 2 రకం షోయింగులు కాదు సార్ ఆ రోజున. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అసలు వెంకటకృష్ణ అయితే ఇంకో అడుగు ముందుకు వేసి, నా బొంద పోలీస్ అధికారులు కాదు, అసలు ప్రభుత్వమే పరిగట్టుకుని చేసింది, అసలు ప్రభుత్వం యొక్క వికృత చర్య, అసలు ఎంత అరాచకమైనటువంటి పరిపాలన చేస్తున్నారో అని చెప్పని నోటికొచ్చినట్టు అబద్ధాన్ని విషన్ రూపంలో మార్చి ప్రచారం చేయటంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యానని చెప్పని ఆ రోజు అనుకున్నాడు. కానీ వాళ్ళ పచ్చ మీడియాల ద్వారా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నదానికి ఈ రోజున ఈ అమ్మాయి విషయమే మూలాధారం సార్. ఈ రోజున సిఐడి వీళ్ళు ఏర్పాటు చేసిన సిఐడియేనేగా. ఒకప్పుడు సజ్జన్ జిల్దాల్ గారిని ఏది పడితే అది మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున వారు మళ్ళీ ప్రారంభిస్తున్నటువంటి ఆ జిందాల్ స్టీల్ కి సంబంధించిన సందర్భంలో మరి మరి ఇప్పుడు అంటే వారు చేసినటువంటి రిక్వెస్ట్ అనుకోవాలా, లేకపోతే అంతకు ముందు కుక్కల విద్యాసాగర్ మొత్తుకుంటున్నటువంటి విషయం మీద తీసుకున్నటువంటి చర్యలు అంటారా? తీగలాగితే డొంకంతా కదిలిందని సిఐడి వాళ్ళని ఈ విషయంలో ఏ మాటకు ఆ మాట మెచ్చుకోవాలి సార్. ఖచ్చితంగా కొంత అంటే అన్ని కేసుల్లో మరి గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాల్సి వచ్చి ఎట్లా పడితే అలాగా బిహేవ్ చేస్తున్న సందర్భాలు మనకి ఒక్కొక్కసారి కనపడినా, కానీ ఈ విషయంలో మాత్రం చాలా నిక్కచ్చిగా, చాలా అద్దంలాగా మరి వాళ్ళు ఆ యొక్క కేసు యొక్క పూర్వపరాలన్నిటినీ కూడా చాలా బాగా ప్రజలకు తెలిసే విధంగా అసలు వాట్ ఈస్ జత్వానీ,
వాట్ ఈస్ హర్ బిహేవియర్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి తెలిసేటటువంటి విధంగా ఆ అమ్మాయి కూడా వాంగ్మూలంలో ఒప్పుకుంది కదా సార్, నన్ను ఆఫీసర్లేమి నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఇది చేయలేదు అని చెప్పని. ఆ రోజున మరి ఈ వంగలపూడి అనిత మరి వీళ్ళందరూ కూడా మీదేసేసుకొని ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడేసేసి ఇప్పుడు కూడా బురద జల్లాలని ప్రయత్నం చేసేటటువంటి ఇదిలో ఈ రోజున పళ్ళు రాలిపోయాయి కదా సార్. ఆ అమ్మాయే పెద్ద బ్లాక్ మెయిలరు, ఎవరి దగ్గర జిందాల్ గారిని బ్లాక్మెయిల్ చేయాలని చూసిందట. అలాగే మరి కుక్కల విద్యాసాగర్ గారిని దగ్గర నుంచి 1,32,00,000 రూపాయలు త్రూ ఆయన ట్రాన్స్లేషన్ చేసినటువంటివి ఉన్నాయి కదా సార్. అసలు ఏదైనా కూడా అసలు ఇంత దారుణంగా పూర్వాపారాలన్నీ కూడా ఒక సిచ్యువేషన్ గురించి మనకి కనపడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కించపరచాలి, ప్రజల్లో వాళ్ళకి అసలు అంటూ ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండకూడదు, అసలు ఆ పార్టీ రూపురేఖలే లేకుండా పోవాలి. ఇది వాళ్ళ అల్టిమేట్ గా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా. కానీ ఈ రోజున ఏమైంది సార్, నిజం ఖచ్చితంగా బయటకు వచ్చింది. మరి జత్వానీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అల్టిమేట్ గా మరి ఈ రోజున బలైపోయింది ఎవరండి? ముగ్గురు మంచి ఆఫీసర్లే కదా. ఆ ఆఫీసర్లు ఆ అమ్మాయి యొక్క పూర్వపరాలన్నీ తెలుసుకునే అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసే యాజ్ పర్ లా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మరి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని గాని, ఆ విశాల్ గున్నే గారిని గాని, క్రాంతి రాణా టాటా గారిని గాని, అలాగే ఏసీపీ హనుమంతరావు గారిని గాని ఎంత బూచుల్లా చూపించారండి. ఇప్పుడు వాళ్ళని అలాగ సైలెంట్ గా కూర్చోబెట్టిన జీతాలు ఇవ్వక తప్పదు కదా. ఒక్క మాట ఆలోచించండి, జీతం ఇవ్వకుండా ఆపడం మీ తరమా? యాజ్ పర్ నార్మ్స్ అవదుగా. అలాంటి మంచి ఆఫీసర్ల మరి సేవలు తీసుకోలేకపోవటం ఎవరి అలసత్వం, ఎవరి దద్దమ్మతనానికి పరాకాష్ట, ఎవరి అసమర్థత? అంటే ఎవరినైనా సరే, అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 ఏళ్లు పరిపాలన చేశారు. మరి ఆఫీసర్లు అన్న వాళ్ళు ప్రభుత్వాలు మారతాయేమో గాని ఆఫీసర్లు మారరు సార్. జస్ట్ డిప్యూటేషన్స్ మీద ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారతారేమో తప్ప వాళ్ళ సర్వీస్ పీరియడ్ ఉన్నంత వరకు కూడా మీది గవర్నమెంట్ అయినా మాది గవర్నమెంట్ అయినా కంటిన్యూ చేయాల్సింది, పనులు చేయాల్సింది వాళ్ళే కదా. అవును. పూర్వపరాలు తెలుసుకోకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే వంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఆయన్ని టార్గెట్ చేయాలనేటటువంటి ఇదిలో ఎవరినైనా సరే మీడియాలని టార్గెట్ చేస్తున్నారు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజున పోలీస్ అధికారులు కూడా అంతకు అతీతులేమి కాదు అని చెప్పని ఈ రోజున మనకి అర్థమైనటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. దీనికి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఆ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల పాటు వాళ్ళని ఈ రకంగా సర్వీసులోంచి తీసేసి వాళ్ళని అవమానించినందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏం చేయదలుస్తోందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి.